ప్రస్తుతం జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుందనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా నగర నడి ఒడ్డున అందులోనూ రాయదుర్గంలో ప్రభుత్వం వేసినటువంటి వేలంపాటలో భాగంగా 1 ఎకరా 237 కోట్ల రూపాయలకు పలకడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఎల్పిడిఓ వ్యవస్థాపకులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంఘం మల్లేశ్వరి భరత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భరత్ గారు, ప్రస్తుతం జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది అని అందరూ భావించిన తరుణంలో అనూహ్యంగా 1 ఎకరా 237 కోట్ల రూపాయలు పలకడాన్ని ఎలా చూడాలంటారు? రైట్ అండి. 237 crores 237 కోట్లు అనేది ఇలా ఈ ప్రైసెస్ అన్నీ కూడా ఏంటంటే అండి ఒక రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి బెంచ్ మార్క్ ప్రైజెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో పొలిటికల్ మాట్లాడదనుకున్నా కానీ కూడా పొలిటికల్ మనం మాట్లాడవలసి వస్తుందండి. ఓకే, ఎందుకు రీజన్స్ ఎందుకంటే అంటే బయాస్గా మాట్లాడుకుందాం మనము. రీజన్స్ ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో 1 ఎకరం ధర 100 కోట్లకు పలికింది. సో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ కూడా 100 కోట్ల నుంచి 150 200 కోట్లు ఇలా వచ్చినప్పుడే ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అంటారు. అది 90 కోట్లు అన్నారు అనుకోండి, మనమే అంటాం రేట్లు పడిపోయాయి తను వచ్చి రాగానే అనేసి. సో నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ వచ్చేసి రేవంత్ సర్కారు. సో మనము ఫస్ట్ వేలంపాటలో చూసాము 167 కోట్లు కూడా పలికింది. సో దిస్ ఈస్ బెంచ్ మార్క్ ప్రైస్. ఓకే, ఇదేమైపోతుందంటే ఈ ప్రైస్ అనేది మీరు చెప్పకున్నా కానీ కూడా 10 మంది నోట్లో నానుతుంది. అబ్బో, ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, అరే తెలంగాణలో 167 కోట్లు అంట ఎకరం ధర అనేసి మాట్లాడతారు. అది మన స్టేట్లో ఏం మాట్లాడతారు, అరే హైదరాబాద్లో మన వెస్ట్ సైడ్ 1 ఎకరం ధర 167 కోట్లు అని మాట్లాడుకుంటారు. సో మౌత్ పబ్లిసిటీ టు క్రియేట్ ఎ పాజిటివ్ ఎరా ఇన్ రియల్ ఎస్టేట్. సో నెక్స్ట్ ఒక 1 year తర్వాత జరిగినటువంటి వేలంపాటలో అంటే నాకు తెలిసి ఒక 8 months గ్యాప్లోనే ఆల్మోస్ట్ 70% హైక్ అయిపోయిందండి. ఏది మన TGIAC అయితే వేలంపాటలో ఈ బిడ్డింగ్లో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ 237 కోట్లు పెట్టి కొన్నటువంటి పరిస్థితి. అంటే ఆ ఒక ఏరియా కూడా అలా ఉంది. సో అలా అనేసి దాని పక్కన ఉన్నటువంటి ల్యాండ్ ఎకరం 237 కోట్లు అంటే వాడు మొత్తం సంవత్సరం కాదు ఇంకొక 100 సంవత్సరాలను కూడా అమ్మలేడు. ఓకే, సో దీనికి ఉన్నటువంటి వాల్యూని బేస్ చేసుకునేసి మనం ఈ కన్సర్న్డ్ ల్యాండ్ మట్టుకే మనం చూడాలి. దీని ఓవరాల్ తెలంగాణ పైన మనం రుద్దన అవసరం లేదండి. సో దిస్ ఈస్ కాల్డ్ బెంచ్ మార్క్ ప్రైసెస్. ఒక ప్రభుత్వము ప్రోగ్రెసివ్గా ఉన్నదని చెప్పడానికి ఈ యొక్క రేట్స్ అనేది మనం. కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం ఖచ్చితంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుందంటారా క్షేత్రస్థాయిలో? అండి, రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటుందండి. ఇప్పుడే కాదండి, మీరు ఎప్పుడైనా మీకు కృష్ణ గారు సార్ ఎల్పిడిఓ తరపున మీరు బాలాజీ ప్రాపర్టీ షో అంటూ ఒక మేళాన్ని నిర్వహించారు కదా, ఏంటి ఆ మేళా ఇప్పుడు ఎలా నడుస్తూ ఉంది? అసలు నిజంగా ఓవరాల్గా తెలంగాణలో చూసుకున్నట్లయితే అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఏంటంటారు? మీకు ఒక విషయం నేను ఫస్ట్ కూలంకుషంగా ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకందరికీ వెళ్ళే విధంగా చూడండి. జూబ్లీ సొసైటీ ఫామ్ అయినప్పుడు, వెంచర్ వేసినప్పుడు అంటే ప్లాటింగ్ జరిగినప్పుడు ప్రభుత్వం ధర, మరొకసారి చెప్తున్నాను, ప్రభుత్వం ధర 13 రూపాయలు ఉండేనండి రిజిస్ట్రేషన్ ఛార్జెస్. కానీ సేల్ కాక 10 రూపాయలు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఇది నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదండి, అనుభవజ్ఞులు అండ్ దాని తర్వాత దీంట్లో ఉన్నటువంటి అనుభవంతో మాట్లాడుతున్నటువంటి విషయం. ఎవరైనా కూడా 40 years బ్యాక్ ఎలా ఉండేదానిపైన మీరు ఒకసారి విచారించారనుకోండి, 50 years బ్యాక్ ఎలా ఉన్నదానిపైన విచారించారనుకోండి, మీకు క్లియర్ చెప్తుంది. అంటే ఏంటిదండి, ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువ రేటుకి అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏదండి జూబ్లీస్ లాంటి ఏరియాలో. ఇవాళ జూబ్లీస్ పరిస్థితి ఏంటండి, మినిమం 3 lakhs, ఏరియాని బట్టి ఇట్ ఇంక్రీజెస్. కానీ నేను దాదాపు 2021 నుంచి నేను వింటున్నాను 3 lakhs అనేది అక్కడికి స్టాగ్నెంట్ అయిపోయిందండి. 3 lakhs per square yard అనేది స్టాగ్నెంట్ అయిపోయింది. జూబ్లీస్ అనగానే 2.5-3 లక్షలు అనేది ఒకటి స్టాగ్నెంట్ అయిపోయింది. భారీ స్థాయిలో
అంటే ఒక అమూల్యమైనటువంటి ఏరియా ఉన్నది అన్నప్పుడు అది ఇట్ డిపెండ్స్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. గంటకు రేట్ మారుతుంది, డిమాండ్ని బట్టి, సప్లైని బట్టి ఉంటుంది. సో మీరు అడిగిన నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఎల్పిడిఓ ప్రాపర్టీస్ ఎలా ఉంది ఏంటిది అనే దానిపైన మీరు అడిగారు కాబట్టి మీకు మొదటి నుంచి చెప్తున్నామండి, మా లీగల్ టీం కానివ్వండి, మా యొక్క సర్వే టీం కానివ్వండి, ఎవరైనా కూడా ప్రాపర్టీని ప్రమోట్ మా దాంట్లో చేయాలనుకుంటే డైరెక్ట్గా మేము చేయమండి ఎవరిది కూడా. అది అన్ని విధాలుగా బాగుండి, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, అది అన్ని విధాలుగా బాగుండి మేము అక్కడ కనుక్కున్న తర్వాత, మా సర్వే టీం కనుక్కున్న తర్వాత, దానికి ఒక వాల్యుయేషన్ ఇచ్చిన తర్వాత, ఓకే ఈ రేటు ప్రకారంగా ఇది అమ్మొచ్చు అనే దానిపైన అన్ని విధాలుగా బాగున్నప్పుడే మేము ఆ యొక్క ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము. అండ్ దాని తర్వాత ఏంటంటే తీసుకున్న వాళ్ళకి, ఎందుకంటే మా స్లోగన్ కూడా అదే, ఎల్పిడిఓ ప్రాపర్టీస్ వి స్టాండ్ ఫర్ యూ. ఇందులో ప్రముఖులు ఉన్నారు, మీకు తెలియని ఏముంది కృష్ణ గారు, ఆ రోజు మీరు చూశారు. సో ఇవాళ ఫేస్ వాల్యూ నాది ఉండొచ్చు, కానీ ఎంతోమంది యొక్క బ్రాండ్ వాల్యూ నేను పాడదేసుకోలేదు. సో దీంట్లో ఏంటంటే ఎవరైనా కూడా ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకున్న వాళ్ళు, సెకండ్ హ్యాండ్ కావచ్చు, ఫస్ట్ హ్యాండ్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, అన్ని విధాలుగా వాళ్ళ లీగల్గా బాగుంది అనుకున్నప్పుడే మేము వాళ్ళని ప్రమోట్ చేస్తాం. లేదు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక బయాస్గా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటారు, మేము ఇలా కొనొచ్చా లేదా అనే దానిపైన. సో ఇన్వెస్ట్మెంట్ చేసేపోయే ముందు, అంటే మనం ఒక ₹1,00,00,000 ఇప్పుడు ఎక్కడ ఏది తీసుకోవాలనుకున్నా కూడా మినిమం కోటి రూపాయలకు తక్కువ ఏ ప్రాపర్టీ కూడా లేదండి హైదరాబాద్ లాంటి నగరంలో. మీరు అవుట్స్కట్స్ వెళ్తే అది చెప్పలేం ఇన్వెస్ట్మెంట్ చేసేపోయే ముందు. సో మా దగ్గరికి అంటే చాలా మటుకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత చాలా సమస్యలతోని వచ్చిన వాళ్ళు చాలా మటుకున్నారు. వాళ్ళని పరిష్కరించాము, మా స్థాయికి తగ్గట్టు మేము చేయగలిగితే మా లీగల్ టీం కానివ్వండి, మా వాళ్ళు కానివ్వండి చేయాలని కూడా చేస్తున్నాం. కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాళ్ళు R&D చేయాలండి. అండ్ 2-3 కన్సల్టెంట్స్ నుంచి సలహా తీసుకోవాలి, తెలిసిన వాళ్ళకి, ఆ ఏరియా గురించి అవగాహన ఉన్న వాళ్ళకు. అండ్ దాని తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ పైన ఉన్నటువంటి గ్రిప్ ఉన్న వాళ్ళతో మీరు కన్సల్టెంట్గా అప్రోచ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనము ₹1,00,00,000 రిస్క్ పెట్టద్దండి. బ్యాంక్స్ లోన్ ఇస్తాయి, మనకు చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు. సో ఇవాళ అలాంటి సందర్భంలో మనము ఫస్ట్గానే ఇవన్నిటిని కూలంకుషంగా ఆలోచించి క్రిస్టల్ క్లియర్గా మీ యొక్క డాక్యుమెంట్స్ని కనుక వెరిఫికేషన్ చేసుకునేసి అన్ని క్లియర్ ఉన్నా కూడా మళ్ళీ అక్కడ ఫిజికల్ వేగా వేరే ఉంటుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి అన్ని విధాలుగా క్లియర్గా ఉన్నప్పుడే మనం ఒక అడుగు ముందుకేయాలని చెప్తుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రాపర్టీగా మేళ బాలాజీ అనేది మనం స్కీమ్ తీసుకొచ్చాం. బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ ఫ్రీ డిడక్షన్ అనే దానిపైన ఒక స్కీమ్ని పట్టుకొచ్చాము. సో దీంట్లో ఏంటంటే ఐఎమ్ ఇన్వైటింగ్ ఎవరైనా కానీ కూడా కొనాలనుకున్న వాళ్ళు, అమ్మాలనుకున్న వాళ్ళు, ప్రాపర్టీ అన్ని విధాలుగా బాగుంది అనేసి మీరు డిక్లేర్ చేయాలనుకుంటే, మా ప్రాపర్టీ ఛానల్లో మీకు పోస్ట్ చేయాలనుకుంటే కనుక ఇట్ షుడ్ బి లీగల్లీ క్లియర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అండ్ వీ హ్యావ్ టు గెట్ సాటిస్ఫైడ్. మీరు ఏదో చెప్పడం అని కాదండి, ఇదో చెప్పినంత మాత్రం కాదు. ఎందుకంటే మమ్మల్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున ప్రాపర్టీని అమ్మేసి వెళ్ళిపోతాడు, కానీ మేము ఉండేది ఇక్కడే కండి. ఒక సంస్థ పెట్టుకున్నాము, దాన్ని రన్ చేస్తున్నాము, దాని లోటుపాట్లు చూసుకోవాల్సి. రేపు పొద్దున మీకు సేల్ చేసిన తర్వాత రేపు అవసరానికి మళ్ళీ మీరు సేల్ చేయాలన్నప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ డొంక తిరిగే సమాధానాలు ఉండొద్దు. అలాంటివన్నిటిని చెక్ పెట్టి ఒక క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడే మేము ఆ ప్రాపర్టీని ప్రమోట్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.